హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. క్యాటరింగ్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీని తయారు చేసుకుంటే రోటీ, పుల్కా, చపాతీ, వెజ్ బిర్యానీ, వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాము. మష్రూమ్ మసాలా కర్రీని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ 500 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. మష్రూమ్ పైన ఉన్న లేయర్ని చాక్తో రిమూవ్ చేసుకొని పెద్ద మష్రూమ్ అయితే 4 పీసెస్, చిన్న మష్రూమ్ అయితే 2 పీసెస్ కింద కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లోకి వేసి ఇక్కడ మనం మష్రూమ్ కట్ చేసుకునేటప్పుడు మరీ చిన్న పీసెస్ కింద కాకుండా కొంచెం మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా మష్రూమ్ అనేది ఉంటుంది. అలాగే సాల్ట్ వేసుకున్న వాటర్లోకి వేసుకుంటే వైట్గా ఉండి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నీ కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వాటర్లో స్ట్రైన్ చేసుకొని కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. ఇలా 3 to 4 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మష్రూమ్ని తీసి బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం మష్రూమ్ని వేయించుకునేటప్పుడు కాస్త వాటర్ ఏమైనా వస్తే మొత్తం బౌల్లోకి వేసుకోవాలి. అదే కడాయిలోకి 3.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ వేగేలోపు మరొక పక్క మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు, 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నువ్వులకు బదులుగా పల్లీలైనా జీడిపప్పు అయినా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. మరొక పక్క ఆనియన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ప్యూరీని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ పేస్ట్ను వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్కి మసాలా అంతా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ను యాడ్ చేసుకుందాము. ఇక్కడ మష్రూమ్ కర్రీని తయారు చేసుకునేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే కర్రీలో టేస్ట్ అనేది ఉండదు. అందువల్ల నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 4 to 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంక లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్లో తీసుకుని మష్రూమ్ కర్రీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.